అనంటే ఈ రాజ్యానికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ రాజుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ హెబ్రీల రాజు అయిన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అంత శక్తివంతంగా పోరాడు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం ఎంత, ఇశ్రాయేలు జనాభా ఎంత, దేవుని స్తోత్రం. ఎన్నికలేని రాజ్యం అది. ప్రపంచ పటములో, ప్రపంచ చరిత్రలో చూస్తే ఇశ్రాయేలు దేశం చిన్నది, దేనికి పనికిరాదు చూస్తే. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ దేశముతో పోరాడాలంటే, ఆ దేశముతో యుద్ధము చెయ్యాలంటే, ఇశ్రాయేలును ఎదిరించాలంటే ప్రపంచ దేశాలకి వణుకు పుట్టుతుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే వారి పక్షాన్ని ఎవరున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. రెండు చేతులేది స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే. రాజులు సూరులు మనకెవ్వరు, రాజులు సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా ఆమె, సైన్యములకు యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు బలపరిచాడు, అబ్రహాము సైన్యాన్ని దేవుడు బలపరిచాడు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. యుద్ధము చేయటానికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాము ఎదుట తూర్పు రాజులు నిలబడలేకపోయారు, వారిని తరిమేశాడు. దేవుని స్తోత్రం. సరిహద్దుల్లో కూడా ఉండకుండా తరిమేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని తరిమివేసి 16వ వచనంలో చూస్తాం, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చాడు. తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. జయోత్సవముతో తిరిగి వస్తున్నాడు అబ్రహాం. గొప్ప విజయముతో తిరిగి వస్తున్నాడు అబ్రహాము. గొప్ప యుద్ధము చేశాడు. ఈయన రాజు అని ఇప్పుడు నేను కొత్తగా పేరు పెట్టా. ఆ మాటలు చదువుతుంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు అనిపించింది, దేవుని స్తోత్రం, ఈయన నాయకత్వం వహించాడు కదా, ఈయనకంటూ ఒక సైన్యం ఉంది కదా, ఈయన కూడా యుద్ధం చేశాడు కదా, కనుక అబ్రహాము రాజు కాక ఏమవుతాడు అని ఆలోచన చేసి నేను ఈయనకి హెబ్రీల రాజు అని పేరు పెట్టా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈయన హెబ్రీల రాజు. ఈ రాజు జయించాడు. జయించి ఆస్తిని తీసుకొని, లోతును తీసుకొని, స్త్రీలను తీసుకొని ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధములో జయించినటువంటి అబ్రహాము తిరిగి వస్తా ఉంటే ఆ అబ్రహాముని లేక హెబ్రీల రాజుని ఎదుర్కోటానికి 2 రాజులు బయలుదేరారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రాజును ఎదుర్కోవాలని, ఆ హెబ్రీల రాజును చూడాలని, హెబ్రీల రాజుని అప్రిషియేట్ చేయాలని, హెబ్రీల రాజుని అభినందించాలని హెబ్రీల రాజుని ఎదుర్కోటానికి 2 రాజులు వచ్చారు. ఆ 2 రాజులు ఎవరంటే, ఒకరు సొదొమ రాజు అయిన, ఒకరు సొదొమ రాజు. మనం చూస్తాం అక్కడ సొదొమ రాజు అయినటువంటి ఎవరంట ఆయన? సొదొమ రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెరా, సొదొమ రాజు అయినటువంటి బెరా అనేటువంటి వ్యక్తి అబ్రాహామును ఎదుర్కోటానికి వస్తున్నాడు. రెండో వ్యక్తి షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అబ్రాహామును ఎదుర్కొంటానికి వస్తున్నాడు.
ఈయనేమో సొదొమ రాజు, ఆయనేమో షాలేము రాజు. ఈయనేమో బెరా అనే రాజు, ఆయనేమో మెల్కీసెదెక్ అనే రాజు. ఈ ఇద్దరు రాజులు అబ్రాహామును ఎదుర్కోటకు వస్తున్నారు. హల్లెలూయా. విజయం పొందాడు రాజు. విజయము పొందిన హెబ్రీల రాజుని ఎదుర్కోటానికి, పలకరించటానికి, అభినందించడానికి ఈ ఇద్దరు రాజులు బయలుదేరారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎది స్తోత్రం చెప్పాలి. ఇక ఆ ఇద్దరు రాజుల సంగతి, వారి సంభాషణ గురించి మనము 14వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతూ ఉంటే ఆ ఇద్దరు రాజుల సంగతి మనకు అక్కడ తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి పేరా, ఈ ఇద్దరు రాజులు మనం పరిశీలన చేస్తే వీరిద్దరు ఒకరికి ఒకరు విభిన్నముగా ఉన్నటువంటి రాజులు. వీరిద్దరు ఒకరికి ఒకరు విభిన్నముగా ఉన్నటువంటి రాజులు. ఒకరు సొదొమ రాజు, మరొకరు షాలేము రాజు. ఒకరు బెరా అనే రాజు, ఇంకొకరు మెల్కీసెదెక్ అనే రాజు. ఈ ఇద్దరు రాజులు బయలుదేరి వస్తున్నారు. ఒకరేమో భూ సంబంధమైన రాజు, మరొకరేమో పరలోక సంబంధమైన రాజు. స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు రాజులు అబ్రహాము యొక్క విజయాన్ని బట్టి ఎదుర్కోటకు వస్తున్నారు. ఆ రాజులు ఎదుర్కోటకు వస్తూ ఉంటే ముందుగా షాలేము రాజు వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సొదొమ రాజు బయలుదేరటానికి ముందే బయలుదేరాడు. మనం చూస్తాం 17వ వచనంలో సొదొమ రాజు రావటానికి ముందే బయలుదేరాడు, కానీ సొదొమ రాజు కంటే ముందు షాలేము రాజు వచ్చేసాడు. 18వ వచనంలో చూస్తాం. షాలేము రాజు వచ్చి, షాలేము రాజు ఇప్పుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు, అబ్రాముతో సంభాషిస్తున్నాడు. ఆ షాలేము రాజు వచ్చాడు. ఆ షాలేము రాజు ఎవరో, ఆ షాలేము రాజు యొక్క అనుభవం ఏమిటో ఆ వచనాల్లో మనం చూస్తాం. చదవండి 18వ వచనాన్ని. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ షాలేము రాజు ఎవరో చెప్తున్నాడు. ఈ షాలేము రాజు మెల్కీసెదెకు అనే రాజు అని మనం చూస్తున్నాం. ఇతని విధానాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఇతడు బైబిల్ చరిత్రలో ఒక మర్మముగా ఉన్నటువంటి రాజుగా మనకు బైబిల్ చరిత్రలో కనబడతాడు. అయితే ఇతని వ్యక్తిగత వివరాలు మనము గమనించినట్లయితే ఈ మెల్కీసెదెకు అనేటువంటి రాజు, ఈ మెల్కీసెదెకు అనేటువంటి మాటకు అర్థం నీతికి రాజు అని అర్థం, లేక శాంతి రాజు, లేక సమాధానపు రాజు అని అర్థం. ఈయన పరిపాలించిన నగరం షాలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటది? షాలేము అనేటువంటి పట్టణాన్ని, అంటే ప్రస్తుతం యెరూషలేము అని పిలువబడుతున్న పట్టణం, లేకపోతే నూతన యెరూషలేము అని పిలువబడుతున్న పట్టణం, అంటే సమాధాన పట్టణానికి రాజు అని అర్థం. షాలేము అని అంటే సమాధానం, సమాధాన పట్టణానికి, శాంతికరమైన పట్టణానికి అతడు రాజు అని చెప్పి మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతని పదవి ఎలాంటిది అని అంటే, ఇతని గురించి రాయబడిన 18వ వచనంలో సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని చూస్తాం. ఎవరంటీనా? షాలేము రాజు ఎవరంట? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయితే ఈ పేరు బైబిల్ గ్రంథములో మొట్టమొదటగా ఇక్కడే ప్రస్తావించబడింది. మెల్కీసెదెక్, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు అనే మాట బైబిల్ గ్రంథములో ఇక్కడే మనకు ప్రస్తావించబడినట్టుగా చూస్తున్నాం. ఈ మెల్కీసెదెక్ అనే రాజు శత్రురాజులైన తూర్పు రాజులను జయించి అబ్రహాము తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ అబ్రహామును ఎదుర్కోవటానికి వచ్చినటువంటి రాజు మెల్కీసెదెకు రాజు. ఇతను గూర్చిన మర్మం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం.
ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అని, తరువాత సమాధానపు రాజు అని అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఆది అయినను అంతమైనను లేనివాడునై ఉన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాజు ఎవరో చెప్తున్నాడు, ఈ రాజు ఎలాంటి వాడో చెప్తున్నాడు. అతడు తండ్రి లేనివాడు, అతడు తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, అతడు ఆదియు అంతమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన షాలేము రాజు. ఈ షాలేము రాజు ఇప్పుడు ఆ అబ్రహామును ఎదుర్కొంటున్నట్లుగా మనం దేవుని వాక్యలో చూస్తాం. ఇతడు యాజకుడు. ఇతని యాజకత్వం ఏంటో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అంతా కూడా చదివితే ఆయన యాజకత్వం ఎలాంటిదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులది స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 76వ కీర్తన 2వ వచనం చదవండి. 76వ కీర్తన 2వ వచనాన్ని. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన గుడారం ఎక్కడుందంట? షాలేములో ఉంది, సియోనులో ఆయన ఆలయం ఉంది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే 110వ కీర్తన 2వ వచనం చదువుదాం. 110వ కీర్తన 2వ వచనాన్ని. నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు, నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో ఉండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని. ఇది ప్రవచనపూర్వకమైన మాటలు. ఇవి ఈ ప్రవచనం మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉంటావని. ఇది ఒక ప్రవచనపూర్వకమైన మాట. ఇది ఎవరిని గూర్చి ఈ ప్రవచనం అంటే మెస్సీయను గూర్చిన ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రవచనం. అంటే ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువే, మెస్సీయే అని ఈ ప్రవచనాన్ని బట్టి హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయంలో రాసిన మాటలను బట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తే ఈ మెల్కీసెదెకు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 రాజులు వచ్చి అబ్రహామును ఎదుర్కొంటున్నారు. ఒకరు షాలేము రాజు, ఒకడేమో సొదొమ రాజు. సొదొమ రాజేమో ఆహ్వానిస్తున్నాడు, షాలేము రాజేమో ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముకి ఒక పరీక్ష. ఏ రాజుకు లోబడతాడు, ఏ రాజు వెంట వెళతాడు? అబ్రహాముకి యుద్ధములో జయమిచ్చిన దేవుడే విజయము పొందిన తరువాత అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. 2 రాజులను అబ్రహాము ఎదుటికి దేవుడే నడిపిస్తున్నాడు.
ఇప్పుడు ఇద్దరు రాజులు వచ్చినప్పుడు ఏ రాజు మాట వింటాడు అబ్రహాం? ఏ రాజుకు లోబడతాడు అబ్రహాం? ఒకరేమో సొదొమ రాజు ఆహ్వానిస్తున్నాడు, అబ్రహాము షాలేము రాజేమో ఆశీర్వదిస్తున్నాడు. వీరిద్దరూ ఒకరికి ఒకరు విభిన్నమైన రాజులు. వీళ్ళు ఏ రాజుకు లోబడతాడు, ఏ రాజు మాట వింటాడు అనేటువంటి విషయాన్ని దేవుడు పరీక్షించాడు. అయితే ముందుగా షాలేము రాజు వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. షాలేము రాజు వస్తూ యుద్ధములో జయించినటువంటి అబ్రహాముకి, యుద్ధములో పోరాడి శత్రును ఓడించిన అబ్రహాముకి షాలేము రాజు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి సంస్కారాధన ఇక్కడే మొదలైంది. ప్రభు బల్లారాధన మొట్టమొదటిగా ఇక్కడే ఆరంభమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాహ్యముగా ఇక్కడే ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆయన వస్తూ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడు, అబ్రహాముకి ఇచ్చాడు. రొట్టెను ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షారసం అంటే ఇది పస్కా. రొట్టె ద్రాక్షారసం అంటే ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తము అని చెప్పి గ్రహించాలి. యుద్ధములో పోరాడి జయించిన వాడు ఈ బల్లకు అర్హుడు. హల్లెలూయా. పోరాడి జయించిన వాడు, లోకమును, శాపమును, పాపమును జయించి వచ్చిన వానికి రొట్టె ద్రాక్షారసం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శత్రుడు ఓడించి రావాలి, శత్రుడు గెలిచి రావాలి, లోకమును జయించి రావాలి, పాపాన్ని జయించి రావాలి, పాపమును పారద్రోలి రావాలి, శత్రును శరీర కార్యాలను పారద్రోలి రావాలి. అలాగూ వచ్చినప్పుడు నిన్ను షాలేము రాజు ఎదుర్కొంటాడు, నీకు రొట్టెనిస్తాడు, నీకు ద్రాక్షారసం ఇస్తాడు. ఎవడు అయోగ్యముగా పుచ్చుకొనకూడదు, ఎవడు అయోగ్యముగా పుచ్చుకోకూడదు. శత్రుడు తరమకుండా, పాపాన్ని తరమకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని సరిహద్దులో ఉంచుకొని, పాపాన్ని గుడారములో ఉంచుకొని, దోషాన్ని గుడారములో ఉంచుకొని ప్రభు బల యొద్దకు వస్తే అది ఏమాత్రం కూడా యోగ్యత కాదు. శత్రువును తరిమి రావాలి, పాపాన్ని విడిచిపెట్టి రావాలి, గుడారములోని దోషాన్ని తొలగించుకొని రావాలి. అప్పుడు షాలేము రాజు నేను ఎదుర్కొంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రొట్టెను ద్రాక్షారసాన్ని ఇస్తాడు అంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడెవడో నిత్య జీవము గలవాడన్నాడు. నిత్య జీవానికి మనము వారసులం అవ్వాలంటే రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకోవాలి. ఇప్పుడు అబ్రహాముని పరలోక రాజ్య వారసునిగా చేయటానికి గుర్తిది. ఈ లోకములో అతడు రాజు మాత్రమే కాదు, ఈ లోకంలో శత్రువును జయించిన హెబ్రీల రాజు మాత్రమే కాదు, ఇతడు పరలోక దేశానికి వారసుడు అనే దానికి ఇది సూచనగా కనబడుతుంది. అందుకొరకు అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అందుకే అబ్రహాం ఎదురు చూశాడు. ఈయన ఎప్పుడైతే రొట్టెడు ద్రాక్షారసాన్ని వచ్చి ఇచ్చాడో అప్పటి నుంచి అబ్రహాము చూపంత ఎక్కడుంది? స్తోత్రం చెప్పండి. నిలువరమైనా పట్టణమే మన కిలలో లేదురా మానవా, నిలువరమైనా కిలలో లేదురా మానవా, యాత్రికులము పరదేశులము, నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా, నిలువరమైన పట్టణమే మన ఇలలో లేదురా మానవా. హల్లెలూయా. నిలవరమైన పట్టణము
ఇది కాదు అని గ్రహించాడు అబ్రహాం. ఎప్పుడైతే రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడో అప్పటి నుంచి ఇక నిలవరమైన పట్టణం పరలోకమే అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణానికి వారసుడు అవ్వాలని అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని ఎవరు పుచ్చుకుంటారో వారు పరలోక పట్టణానికి వారసులు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు పుచ్చుకుంటారు? శత్రువును జయించిన వారు, శత్రువును తరిమిన వారు, పాపాన్ని తరిమిన వారు, తూర్పు రాజులను తరిమిన వారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనలను మనం విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదామన్నాడు. తరిమేమో లేదో, శత్రువును ఓడించేమో లేదో, పాపాన్ని జయించేమో లేదో, పాపాన్ని పారద్రోలేమో లేదో విమర్శ చేసుకోవాలి. ముందు ఆ శత్రుని తరిమి రా, షాలేము రాజుని ఎదుర్కొంటాడు. షాలేము రాజుని ఎదుర్కొంటాడు. ఇప్పుడు అబ్రహామును ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఇతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చి ఏం చేశాడు? 19వ వచనం చూస్తాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకున్న తర్వాత అబ్రహాముని ఆశీర్వదించాడు. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దీవించాడు. సృష్టికర్త అయిన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దీవించాడు. అంటే ఇప్పుడు అబ్రహాము వట్టివాడు కాదు, అబ్రహాము ఆశీర్వదించబడినవాడు. అర్థమవుతుందా? 12వ అధ్యాయంలో వాగ్దానం పొందినవాడు, 14వ అధ్యాయంలో శత్రుడు పారద్రోలినవాడు, 14వ అధ్యాయంలో చెప్పండి ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకొని పరలోక వారసుడు అని నిర్ధారణ చేయబడినవాడు. ఇప్పుడేమో ఆశీర్వాదం పొందినవాడు. ఇప్పుడు ఆశీర్వాదం పొందినవాడు ఎక్కడ నిలబడతాడో, ఎక్కడ కాలు నిలుపుతాడో అదంతా కూడా ఆయనకి స్వాచ్ఛంగా ఇస్తాడు. అతడు ఆశీర్వదించిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన శపించిన వారిని చెప్పించేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. తర్వాత చూస్తాం, చదవండి 20వ వచనం. శత్రువులన్నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. ఈ మెల్కీసెదెకు దేవుని కూడా స్తుతిస్తున్నాడు, తండ్రిని స్తుతిస్తున్నాడు. మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే, మెల్కీసెదెకు మెస్సయ్య అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువు యాజకుడిగా వచ్చిన, షాలేము రాజుగా వచ్చిన, నీతికి రాజుగా వచ్చిన, ఆయన వచ్చి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చిన, ఆయన దేహాన్ని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చిన ఎవరిని మహింపరిచాడు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అండి. భూమి మీద నీవు నాకు అప్పగించిన పని అంతా చేసి నేను ముగించి నేను నిన్ను మహిమపరిచిన అంటాడు. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రిని ఎంతగానో మహింపరిచాడు, స్తుతించాడు. అయ్యా, నీకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడు స్తుతింపబడును గాక. నీకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడు, రాజుల మీద జయమిచ్చిన దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి ఎంతగానో దేవుణ్ణి స్తుతించాడు. స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. తర్వాత చూస్తాం అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు. స్తోత్రం చెప్పండి. అప్పుడు అతనికి ఏమిచ్చాడంట? ఎవరికి వినబడలా? ఏ దేవుడమ్మా? స్తోత్రం.
అతనికి 10వ వంతు ఇచ్చాడు. అతడంటే ఎవరు అసలు? నేను అయోమయం చూస్తాను. మెల్కీసెదెకేనమ్మా, మెల్కీసెదెకే. షాలేము రాజే, అబ్రాహామును ఆశీర్వదించిన వాడే, అబ్రాహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చిన వాడే, అర్థమైందా? దేవుణ్ణి స్తుతించిన వాడే మెల్కీసెదెకే. ఆ మెల్కీసెదెకుకి ఈయనేమిచ్చాడంట? 10వ వంతు ఇవ్వటం కూడా ఇక్కడి నుంచి ఆరంభమైంది. స్తోత్రం చెప్పండి. దేవునికి 10వ వంతు ఇవ్వటం కూడా ఇక్కడి నుంచే ఆరంభమైంది. అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఎవరు అయినా? మెల్కీసెదెకు, రాజు, యాజకుడు. స్తోత్రం. అతడు షాలేము రాజు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన ఈ యాజకునికి, ఈ రాజుకి అబ్రాహాం ఏమిచ్చాడంట? 10వ వంతు ఇచ్చాడు. 10వ వంతు ఇవ్వటం కూడా ఇక్కడి నుంచే ఆరంభమైంది. ఇప్పుడు ఈ మెల్కీసెదెకును గురించి హెబ్రీ పత్రికలో కానీ కీర్తన గ్రంథంలో కానీ చదివినప్పుడు ఏం రాయబడిందంటే మెల్కీసెదెకు క్రమము అనే మాట మనం చదివాం. చదివారా? ఏ క్రమం అంట? మెల్కీసెదెకు క్రమం. అంటే అబ్రహాము ఏ క్రమంలో ఉన్నాడంటే మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాడు. ఏ క్రమంలో ఉన్నాడు? మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాడు. అది మెల్కీసెదెకు క్రమం. అబ్రహాము రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకుంది, అబ్రహాము ఆశీర్వాదం పొందుకుంది మెల్కీసెదెకు క్రమములో. ఆ క్రమం అక్కడ చూస్తాం. ఆ తరువాత లేవీల క్రమం వచ్చింది, లేవీల యాజక క్రమం వచ్చింది. అర్థమైందా? ఇశ్రాయేల్ అందరూ లేవీల యాజక క్రమంలో ఉన్నారు. అహరోను యాజక క్రమములో ఇశ్రాయేల్ అందరూ ఉన్నారు. అర్థమైందా? మెల్కీసెదెకు క్రమంలోనేమో అబ్రహాం ఉన్నాడు. కానీ మోషే దగ్గర నుండి ఇక ఏ క్రమం మొదలైంది? లేవీ యాజక క్రమం మొదలైంది. లేవీల యాజక క్రమం మొదలైంది. ఆ క్రమమే యేసుక్రీస్తు ప్రభు మరల ఈ భూమి మీద పుట్టేంత వరకు ఆ క్రమం కొనసాగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టి ఆయన మరణించేంత వరకు, ఆయన శరీరాన్ని ఆహారముగా, ఆయన రక్తాన్ని పానీయముగా ఇచ్చేంత వరకు ఏ క్రమం? లేవీల క్రమం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనందరి కొరకు, మన పాపాలను బట్టి, దోషాలను బట్టి ఆయన నలగగొట్టబడి, హింసించబడి, దూషించబడి ఆయన మన కొరకు ఆహారముగా మారిపోయాడు. ఇప్పుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడెవడో వాడు నిత్య జీవము గలవాడన్నాడు. ఇది మరల మెల్కీసెదెకు క్రమం. యేసుక్రీస్తు ఎవరని చెప్పాను? చెప్పండి. మెల్కీసెదెకు అని చెప్పానుగా. యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య అని చెప్పానుగా. అప్పుడు అబ్రహాము కాలములో ఉన్నటువంటి ఆ మెల్కీసెదెకు క్రమం ఇప్పుడు యేసుక్రీస్తు మరణము తరువాత మరలా ఆ మెల్కీసెదెకు క్రమము ఏర్పాటైంది. ఇప్పుడు మనల్ని బట్టి మనం పరిశీలన చేస్తే మనము లేవీ యాజక క్రమములో లేము. అహరోను యాజక క్రమము కాదు మంది మెల్కీసెదెకు క్రమం. నమ్మిన వాడు స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తి చెప్పాలి. మనదే క్రమం? మెల్కీసెదెకు క్రమం. ఈ మెల్కీసెదెకు క్రమములో మనం ఉన్నాం. నువ్వు దశమ భాగం ఇయ్యని దేవుడు అడగల అబ్రహాముని. కానీ అబ్రహాము ఏం చేశాడు? ఇచ్చేశాడు. అబ్రహాము ఏమి చేశాడో దాన్ని దేవుడు స్థిరపరిచి లేవీ యాజకత్వంలో ఉంచాడు.